ఆదిలాబాద్ జిల్లా తాండూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో సైకో వీరంగం సృష్టించాడు. ఒక కేసు విషయంలో పోలీస్ స్టేషన్కు వచ్చిన ఇద్దరు వ్యక్తులపై గొడ్డలతో దాడి చేశాడు. బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు దుండగుని చితకబాది పోలీసులకు అప్పగించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, ఈ దాడికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? లో ఈ దారుణం చోటు చేసుకుంది. అయితే ఎవరైతే శ్రీనివాస్ ఉన్నారో దాడి చేసిన వ్యక్తి ఆయన సైకోలో వ్యవహరిస్తూ పూర్తి స్థాయిలో మద్యం మత్తులో తాండూరు పోలీస్ స్టేషన్ ఆవరణలోకి వచ్చాడు. ఆ గుడ్డకి వచ్చినటువంటి సైకో శ్రీనివాస్ అక్కడే ఉన్నటువంటి అంటే ఎవరైతే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వచ్చారో ఇద్దరు బాధితులు వాళ్ళ పైన దాడి చేశాడు. దీంతో ఆ రవి అనే వ్యక్తి రాలిగడ్పూర్ మంచిరాల మండలం రాలిగడ్పూర్ చెందినటువంటి రవి అనే వ్యక్తి ఆ చెయ్యి పూర్తిగా విరిగిపోయింది. అదేవిధంగా మరొక వ్యక్తి శ్రీనివాస్ పై ఆ దాడి చేయడంతో ఆయన వెన్నుపూస పూర్తిగా దెబ్బతింది. వీళ్ళిద్దరు కూడా తీవ్రంగా గాయపడడంతో వీళ్ళని ఆ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ సైకో ఎంతకీ పోలీసులకు లొంగకపోవడంతో వీళ్ళు పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఆ తాండూరులో ఉన్నటువంటి గ్రామస్తులందరూ అక్కడ గుమిగూడారు. వీళ్ళందరూ కూడా ఆ సైకో శ్రీనివాస్ పై దాడి చేసి ఆయనను పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత తీవ్రంగా కొట్టడంతో శ్రీనివాస్ కూడా పూర్తి స్థాయిలో గాయపడినటువంటి పరిస్థితి. ఈయనని కూడా ఇప్పుడు ప్రస్తుతం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. అయితే ఈ ఘటన ఇచ్చినటువంటి ప్రాథమిక వివరాలు మాత్రం అందుతున్నాయి. అయితే ఎవరైతే సైకో శ్రీనివాస్ ఇద్దరిపై దాడి చేశారో ఆయనకి 20 సంవత్సరాల క్రితం పెళ్ళైనట్టుగా తెలుస్తుంది. అప్పటి నుంచి కూడా ఆయన సంతానం లేకపోవడంతో తీవ్ర స్థాయిలో విసుగు చెందినటువంటి శ్రీనివాస్ ఇటీవలనే ఆయన భార్య గర్భం దాల్చడంతో అనుమానంతో ఆ భార్యపై కూడా దాడి చేసి పోలీసులు ఎంతకీ చొరవ తీసుకోవట్లేదని చెప్పేసి ఈ ఘటనకు పాల్పడ్డ వ్యక్తిగా తెలుస్తుంది. ప్రసాద్, థ్యాంక్ యూ అప్డేట్స్ ఇచ్చినందుకు అనిల్.